హనుమకొండలో బీఆర్ఎస్ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, హనుమకొండలో బీఆర్ఎస్ నేతల ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి ఒక హైడ్రామాకు సంబంధించి పూర్తిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కాజీపేట చౌరస్తాలో ఆందోళన కొనసాగుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట కావచ్చు, ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. స్పష్టంగా సస్పెన్షన్ సంబంధించి అసలు కారణాలు లేవు, సభా నియమాల మేరకే ఇవాళ నడుచుకున్నామనేటువంటి అంశాలను జగదీష్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రధాన నాయకులందరూ చెప్తున్న నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. కాజీపేట చౌరస్తాలో ఆందోళన అయితే కొనసాగుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇవాళ జగదీష్ రెడ్డి గారికి సంబంధించిన సస్పెన్షన్ వేటును మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారిని సస్పెండ్ అకారణంగా చేసినందుకు మేము నిరసనగా ఈరోజు కాజీపేట చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులను, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అడుగుతారు అని చెప్పి ఏదో ఒక రకంగా అసెంబ్లీలో వాళ్ళను తప్పుడుగా ప్రజలను డైవర్ట్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు తీసుకొని దానికి నిరసనగా మేము ఈరోజు ఏ రకంగా కనుక మా ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేసిలో పార్టీలో భాగంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసిన భాగంలో ఈరోజు కాజీపేట చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇక ముందు కూడా కాంగ్రెస్ పాలన ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల వ్యతిరేకత ఉన్నదని చెప్పి దీన్ని అసెంబ్లీలో డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇకనైనా సుధా ప్రజా గొంతుకలను నొక్కిపట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నది, అసెంబ్లీలో ఆ రకంగానే చేస్తున్నారు. కాబట్టి దీన్ని నిజంగా ఈరోజు మేము చేసినాం. ఇక ముందు కూడా మీకు ప్రజలకు రానికి ముఖం లేదు. మీరు అసెంబ్లీలో సుధా మా ఎమ్మెల్యేలకు అడగనికి సుధా అవకాశం ఇవ్వకుండా మీరు ఏదో దళితుడు అని చెప్పి స్పీకర్ని ఏదో అన్నాడని చెప్పి లేనిపోని మాటలు చెప్పి ప్రతిపక్షాలు కాదు యావత్ దేశం సుధా గమనిస్తున్నది మీ యొక్క కుటిల రాజకీయాలను. ఇక ముందు మేము సాగనీయమని తెలియజేస్తూ జై తెలంగాణ. మీరేం చెప్తారు? ఇవాళ అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఇవాళ ఒక దుర్నీతి కొనసాగుతున్న సందర్భం, అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. అసెంబ్లీ వేదిక కూడా ఇవాళ రాష్ట్రం అంతా చూస్తుంది అసెంబ్లీలో ఏం జరుగుతుంది గవర్నర్ ప్రసంగం తర్వాత అని చూసే క్రమంలో నిన్న ఒక సభ్యుడిని సస్పెండ్ చేయడం, దానికి అనేక విధాలైనటువంటి మాటలు చెప్పిన పరిస్థితిని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? కాజీపేట వాసులు కావచ్చు, వరంగల్ జిల్లా వాసులు ఎట్లా చూస్తారు? 119 మందికి ఒక సభా అధ్యక్షునిగా సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, మీరు ఒక పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి మీరు దయచేసి ఆ యొక్క నిర్ణయం మేము చెప్పేది ఏదో మీరు ఆలోచించండి అని చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా మిమ్మల్ని ఉద్దేశించి కానీ లేకపోతే మీ పార్టీని ఉద్దేశించి కానీ మేము ప్రశ్నించడం లేదు. ఆయన ఏం అడిగిండు? ఆయన మీరు పెద్ద మనిషిగా మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు, మీరు ఏం మాట్లాడుతున్నారని అడగడం జరిగింది. దానికి ఆయనని సస్పెండ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు? అంటే అడిగిన వాళ్ళని గొంతు నొక్కుతారు. అంటే మీ ప్రభుత్వం ఏం పని చేస్తుంది? అంటే ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కడమే మీ ప్రభుత్వమా? అంటే మీరు చేసినటువంటి 400 హామీలు ఎక్కడ పోయినాయి, 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప అది మేము ఏం అడుగుతున్నాం? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో మీరు ఏం చేశారు?
420 హామీలలో మీరు ఏం హామీ నెరవేర్చారని మేము అడిగిండు. తప్పేముంది దాంట్లో? అడిగితే తప్పు, అడిగితే సస్పెన్షన్లు, ఒకవేళ అసెంబ్లీలో అడిగితే సస్పెన్షన్, బయట అడిగితే అరెస్టులు, అక్రమాల అరెస్టులు, లాఠీ దెబ్బలు. ఇవేనా? అంటే పోలీసు వాళ్ళని మీరు ముందు పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే మీ ప్రభుత్వాన్ని మీరు నడుపుతారా? మీ పోలీసుతోనే ప్రభుత్వం నడుపుతారని కూడా నడపండి, మేము దాన్ని కూడా రెడీ. ఉద్యమాలలో ఎన్నో దెబ్బలు తిన్నాం, ఎన్నో కేసుల పాలైనాం, ఇది ఒక కేసు. ఏమవుతుంది మాకు? ఏం కాదు. అంటే ఇవాళ ఒక దళితుడు కావచ్చు, దళితుడు అయితే మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏం అడిగిండ్రు? మిమ్మల్ని అయితే ఏకవచనంతో సంబోధించలే కదా. ఏకవచనంతో సంబోధించకుండా మీ ఆయన సంబోధించడం జరిగింది. అక్కడ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు ఆడ ఏదో మాట్లాడిందని చెప్పేసి ఏదో ఒకటి ఆయన మీద నెపం నెట్టి ఆయన సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు పోలీసుల రాజ్యంలోనే ఉండా అనుకుంటే పోలీసు రాజ్యంలో నడిపియండి, దాంట్లో కూడా మేము సిద్ధమే, దానికి కూడా మేము సిద్ధమే. మీరేం చెప్తారు? ఇవాళ అసెంబ్లీ సాక్షిగా నిన్న ఒక పావు గంట సేపు వాయిదా వేస్తున్నాం అని చెప్పి 4-5 గంటల పాటు ఒక నిర్ణయం తీసుకోవడంలో విషయంలోనూ ఒక రాజకీయ కోణం కూడా కనిపించిన పరిస్థితుల్లో మీరు ఏం మాట్లాడదలుచుకుంటారు? వాస్తవం ఏదైతే నిన్న అసెంబ్లీలో జరిగిందైతే చాలా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వారిని సస్పెండ్ చేయడం మేము ఇక్కడ హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ డాక్టర్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి వివరణ కనుక మనం చూస్తే గవర్నర్ తోటి మొత్తం అబద్ధాలు చెప్పించిండు. ఏదైతే 420 హామీలు నెరవేర్చలేదు అవి నెరవేర్చినాయని చెప్పి గవర్నర్ చేత చెప్పించిళ్ళు. 6 గ్యారంటీలు నెరవేర్చినాయని చెప్పించిళ్ళు. ఎప్పుడో రైతు వేదికలు కేసీఆర్ హయాంలో నిర్మిస్తే మేము 556 రైతు వేదికలు నిర్మించడానికి గవర్నర్ చేత అబద్ధం చెప్పించిళ్ళు. అదేవిధంగా మహిళలకు 2500 ఇచ్చినామని చెప్పిళ్ళు. అదేవిధంగా మొత్తం 100% రుణమాఫీ చేసినామని చెప్పిళ్ళు. రైతు భరోసా ఇచ్చినాం. అంటే మొత్తం అబద్ధాలన్నీ చెప్పి ఒక 5-6 గంటలు గవర్నర్తో చెప్పించినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అబద్ధాలు చెప్పి ప్రజలకు ఇయ్యనటువంటిది ఇచ్చిందని చెప్పి మా శాసనసభ్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రశ్నిస్తే వాళ్ళను మీరు గవర్నర్ దూషిస్తారని చెప్పి సస్పెండ్ చేసిళ్ళు. అంటే వీళ్ళు గవర్నర్ అదన్నారు ఇదన్నారు అని చెప్పి వీళ్ళు మాటలు క్రియేట్ చేసి గవర్నర్ గారిని స్పీకర్ గారిని అవమానిస్తున్నారు. స్పీకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరు కూడా మిమ్మల్ని ఏ మాటలు అనలేదు, వీళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళే మిమ్మల్ని మాటలు అనే ప్రయత్నం చేస్తారు. మీరు అది గమనించుకోవాలి. మీరు రాజకీయాల అతీతంగా ఉన్నటువంటి స్పీకర్ మీరు ఈ మాటలను వెనుకకు తీసుకొని ఆ సస్పెండ్ వెంటనే ఎత్తివేయాలి. ఎందుకంటే ఇవాళ 1,52,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిళ్ళు. ఆ పైసలు ఎటుపోయినాయి? రైతులకు భరోసా ఇచ్చినవా నువ్వు? లేకపోతే ఏదైనా ప్రాజెక్టులకు పెట్టినావా? లేకపోతే SLBSC టన్నెల్ సంబంధించిన లోపల చనిపోయినటువంటి వ్యక్తులను బయట తీసుకొచ్చినావా? ఇలాంటి ప్రజలకు అవసరమైనట్టు చేయకుండా అసెంబ్లీ సాక్షిగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న గవర్నర్ చేత మీరు అబద్ధాలు చెప్పించినప్పుడు ఖచ్చితంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు ప్రభుత్వంలో ఉన్న మీరు ముఖ్యమంత్రి గారైనా మీ మినిస్టర్లైనా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేకుండా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తామంటే ఈ అసెంబ్లీలో మీరు ప్రజల గురించి చర్చించడానికి చేసుకున్నారా, లేకపోతే మీరు రాసినటువంటిది మీరు అనుకున్నటువంటిది చెప్పడానికి చేసిలా? ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడతాం. అసెంబ్లీ సాక్షిగా మా ప్రజాప్రతినిధులు పోరాడతారు, బయట ప్రజల కోసం మా పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ ధర్నా సాక్షిగా మేము తెలియజేస్తాం. ఏం చెప్తారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇట్లాంటి జరిగేటువంటి పరిణామాల గురించి ఏం చెప్తాం? గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది ఏంటంటే 6 హామీలు 420 పథకాలను అమలు చేస్తామని చేయలేకపోయి కాలయాపన చేస్తూ మన ప్రజలను మభ్యపెట్టడానికి ఏందనంటే టీఆర్ఎస్ వాళ్ళ మీద దాన్ని లేవనెత్తుతారు, దీన్ని మమ్మల్ని ప్రశ్నిస్తారు. దాని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జగదీష్ రెడ్డి గారిని వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. 610 జీవోలో ఇచ్చిన ప్రకారంగా అన్ని హామీలను ఏ ఒక్కటి నిలుపుకోలేకపోతాడు రేవంత్ రెడ్డి. స్త్రీలకు ఈరోజు ఏ ఊరికి పోయినా ఏడికి పోయినా నీళ్లు లేక గోసపడతారు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సస్పెండ్ విరమించుకొని మళ్ళీ జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో ఆయన మాట వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం చూస్తే
జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఈ సెషన్స్ అయిపోయే వరకు సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలి. ప్రధానంగా ప్రజల సమస్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అవన్నీ అమలు చేయాలి. ఆ విషయాలని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావిస్తే ఇవాళ సస్పెండ్ చేయడం ఎంతవరకు సరైందన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితి. కాజీపేట చౌరస్తాలో, హన్మకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో ధర్నాకు దిగిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. పక్కనే కాజీపేట పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ కాజీపేట పోలీస్ స్టేషన్కి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను కావచ్చు, ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలందరినీ కూడా తరలిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. స్టూడియో రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.